రాష్ట్రంలో పంటల సాగు మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు సహా అన్ని జిల్లాల వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పంటల సాగుతో పాటు మార్కెటింగ్ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. సాగునీటి వసతి పెరగడంతో రాష్ట్రంలో పంటల విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానంపై సీఎం కూలంకషంగా చర్చిస్తున్నారు. పంటల సాగుపై రైతులకు ఎలా మార్గనిర్దేశం చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల నేపథ్యంలో పంట కొనుగోళ్లపైన సమీక్షిస్తున్నారని సమాచారం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రపంచ స్థాయిలో పునరుద్దరించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆలయానికి సంబంధించిన వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్లో పంచుకున్నారు. యాదాద్రి ఆలయం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను చేపట్టిన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఎంతో పట్టుదలతో పూర్తి చేశారని కేటీఆర్ తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు అఖిలపక్ష నేతలు వెల్లడించారు. వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్, తెదేపా, తెజస నేతలు హాజరయ్యారు. రైతులకు మద్దతుగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీకి నిర్వహించనున్నట్టు చెప్పారు. ఢిల్లీ పర్యటన అనంతరం సాగు చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట మార్చారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ప్రయోజనాల పరిరక్షణకు సమాజం ఐక్యంగా కదలవలసిన అవసరం ఉందని మేము భావిస్తూ కార్పొరేటీకరణకు దోహదపడే ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. ఎలక్ట్రిసిటీ చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలు చేయబోనని అసెంబ్లీలో తీర్మానం చేయాలి. బీజేపీకి యుద్ధమే అని ప్రకటించాడు. కానీ ఢిల్లీ పోయి అమిత్ షా మోడీలకు మొక్కి వచ్చిన తర్వాత ఫిరాయించేశాడు. దాంట్లో భాగంగా వచ్చే సీజన్ నుండి పంట కొనుగోలు చేసే సమస్య లేదని ప్రకటించాడు. ఇది చాలా దుర్మార్గమైన వైఖరి. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి తన వైఖరిని పునరాలోచించుకోవాలి. ఈ చట్టాలు రద్దు చేయండి, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ చట్టంలో చేరుస్తూ చట్టం చేయండి అని అడగడంలో భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, రైతు సంఘాలు కానీ అందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో పని విభజన చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు తహసీల్దార్లతో పాటు ఆర్డీఓలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ హౌస్ లో రాష్ట్ర తహసీల్దార్స్ అసోసియేషన్ నూతన డైరీ క్యాలెండర్ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి ఆవిష్కరించారు. తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్లలో నిమగ్నమవుతుండటంతో ధృవీకరణ పత్రాలు రావడానికి ఆలస్యమవుతోందని తెలిపారు. వీఆర్ఓలు ఈరోజు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వాళ్ళు రెవెన్యూలో ఉంటారా, మరో డిపార్ట్మెంట్కి వెళ్తారా తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో వీఆర్ఓలు ఉన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ కూడా, కొత్త మండలాలు ఏర్పడినప్పటికీ కూడా ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలను, కావలసినటువంటి నూతన ఉద్యోగాల భర్తీని చేయనటువంటి పరిస్థితి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి పథకంపై మార్చి నెల తర్వాత కొత్త ప్రణాళిక తీసుకురానున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో మినీ డైరీ పైలట్ ప్రాజెక్టును మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. భూములు కొందామన్నా గ్రామాల్లో భూములు దొరికే పరిస్థితి లేదన్న ఎర్రబెల్లి ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు ఎర్రబెల్లి తెలిపారు. ప్రభుత్వంపై భాజపా నేతలు చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల సూచించారు. మార్చి తర్వాత ఒక ప్రణాళిక చేస్తాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఏదో స్కీమ్ ఇవ్వాలని కూడా ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. కొంతమంది బీజేపీ నాయకులు అక్కడిక్కడ మాట్లాడుతూ ఉంటారు. మనం జవాబు చెప్పకపోతే మన శాతగానుల కింద లెక్కేస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్ ని కించపరిచే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా వదిలిపెట్టద్దు. ములుగు నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీ కోసం ల్యాండ్ కొని కూడా ఆడ పెట్టాం. రిజర్వేషన్ లో
అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. కానీ బీజేపీ తొక్కిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం కనువిప్పు జరిగే రూపంగా గిరిజన సోదరులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ సహాయం అందనటువంటి ప్రభుత్వం ద్వారా లబ్ధి జరగనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ఎట్టి పరిస్థితిలో కూడా అది నిజం కాదని నేను చెప్పదలుచుకున్నాను. 360 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనది. అయినా ఈరోజు చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. వాటి జోలికి మేము బోదలుచుకోలేదు. ఇంతకుముందే అన్న చెప్పిండు, దీనికి జవాబు చెప్పాల్సింది ఎవరు అని అంటే మా నాయకులను జవాబు చెప్తే వినబడదు. ప్రజల నుంచే సరైనటువంటి జవాబం చెప్పేటువంటి ప్రయత్నం జరగాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకం అమలు ప్రక్రియను జలమండలి వేగవంతం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ పథకాన్ని పొందాలంటే డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా వినియోగదారులు మాత్రం వారి కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. డొమెస్టిక్ స్లమ్ వినియోగదారుల కనెక్షన్ల వారి ఇంటికే వెళ్లి ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మిగతా డొమెస్టిక్ వినియోగదారులు ఇంటి యజమాని ఆధార్ను వారి క్యాన్ నెంబర్లతో అనుసంధానించడానికి మీ సేవ లేదా జలమండలి వెబ్సైట్ల ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. భారత్ స్వయం సమృద్ధి సాధించడం యువత కృషితో తప్ప ఎవరో చెబితే సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొననున్న ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు, కళాకారులతో ముచ్చటించిన ప్రధాని వారి ప్రదర్శనలను వీక్షించారు. భారతీయ కళలు, సాంస్కృతిక వైభవం ఈ దేశ గొప్పదనానికి ప్రతీక అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ దేశ ఘనమైన సామాజిక, సాంస్కృతిక వారసత్వం, వ్యూహాత్మక శక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేసేందుకు ఆధారంగా తీసుకునే రాజ్యాంగం ముందు ప్రణమిల్లుతుందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసేందుకు మనకు అవకాశం రాకున్నా దేశం కోసం సర్వస్వం అర్పించే అవకాశం మాత్రం దక్కిందని తెలిపారు. हम जो भी भारत को मजबूत बनाने के लिए कर सकते हैं, हमें करते ही रहना चाहिए. भारत यानी कोटि कोटि सामान्य जन के खून पसीने, आकांक्षाओं और अपेक्षाओं की सामूहिक शक्ति. भारत यानी राज्य अनेक, राष्ट्र एक. भारत यानी समाज अनेक, भाव एक. भारत यानी पंथ अनेक, लक्ष्य एक. भारत यानी रिवाज अनेक, मूल्य एक. भारत यानी भाषाएं अनेक, अभिव्यक्ति एक. भारत यानी रंग अनेक, तिरंगा एक. अगर एक पंक्ति में कहें तो भारत में रास्ते भले ही अलग अलग हैं, लेकिन मंजिल एक ही है, और ये मंजिल है एक भारत श्रेष्ठ भारत. దేశంలో బాలికలకు విద్య, ఉత్తమమైన ఆరోగ్య సదుపాయాలు కల్పించడం సహా వారు సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలపై దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని వివిధ రంగాల్లో వారు చూపిస్తున్న ప్రతిభకు శాల్యూట్ చేస్తున్నట్టు వెల్లడించారు. బాలికలు సాధికారత సాధించడం సహా వారు గౌరవం, అవకాశాలు దక్కించుకునేలా కృషి చేస్తున్న వారికి ఈ రోజు ప్రత్యేకంగా వందనం చేయాల్సిన రోజు అని మోదీ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్లో తమ కుమార్తెల ఫోటోలను జతచేసి బాలికల గొప్పతనాన్ని వర్ణించారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తమ కుమార్తెల ఫోటోలను జతచేసి వారు తనకు గర్వకారణమని పేర్కొన్నారు. వారు వివిధ రంగాల్లో అంకితభావం, విశ్వాసంతో పనిచేస్తున్నారని తెలిపారు. దేశ్ కి బేటీ అని నినాదం ఇవ్వాలని సూచించారు. కుమార్తెలు అంటే ప్రత్యేక సంతోషం, ప్రత్యేక బంధమని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. తనకు 3 కుమార్తెలు ఉండడం అదృష్టమని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంత్ పేర్కొన్నారు. దేశ ప్రజలంతా తమ కుమార్తెలకు మంచి విద్యను అందించి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఏడాది క్రితం కుదిరిన బోడోల్యాండ్ ప్రాదేశిక ప్రాంత ఒప్పందం బీటీఆర్ ఈశాన్య భారతంలో ఉగ్రవాదాన్ని అంతం చేసే ప్రక్రియను ప్రారంభించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బీటీఆర్ కుదిరి ఏడాది పూర్తయిన సందర్భంగా అస్సాంలోని కోక్రాఝార్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా ఈ రాష్ట్రానికి అతిపెద్ద సమస్యగా ఉన్న వరదల సమస్యను భాజపా మాత్రమే పరిష్కరించగలదని తెలిపారు. భాజపాకు 5 ఏళ్లు అధికారం ఇస్తే అసోంలో తూటాలు, ఆందోళనలు లేకుండా చేశామన్న అమిత్ షా మరో 5 ఏళ్లు అధికారం ఇస్తే వరదల సమస్య కూడా లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈశాన్య భారతంలో చొరబాటుదారులకు గేట్లు తెరిచిందని ఆరోపించిన అమిత్ షా తాము ఆ సమస్య లేకుండా చేశామని తెలిపారు. मित्रों, प्रधानमंत्री जी ने पूरे पूर्वोत्तर क्षेत्र के अंदर जो इंसर्जेंसी हुई उसको एक के बाद एक शुरुआत की है और इसका शुभारंभ ये बोडो शांति समझौते से हुआ है. आज हिंसा का युग समाप्त हो रहा है और शांति का युग शुरू हो रहा है.
मैंने जैसे कहा 8 उग्रवादी ग्रुपों ने 700 लोगों ने करीब करीब हथियार डाले और जम्मू कश्मीर के अंदर भी धारा 370 और 35A को उखाड़कर हमेशा के लिए आतंकवाद को निर्मूल करने का काम देश के प्रधानमंत्री ने किया। कहते थे वहां रक्त रंजित हो जाएगा जम्मू कश्मीर, कि अभी अभी वहां पंचायत के चुनाव हुए, पूरे जम्मू कश्मीर में एक भी गोली नहीं चलानी पड़ी। ఎక్స్ప్రెస్ వేలపై 2 ఎయిర్ స్ట్రిప్లున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రికార్డు సాధించింది. ఉత్తరప్రదేశ్లో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఇప్పటికే ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. ప్రస్తుతం వేగంగా నిర్మాణం జరుగుతున్న పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై 3300 మీటర్ల ఎయిర్ స్ట్రిప్ పనులు పూర్తయ్యాయి. అత్యవసర సమయాల్లో ఈ ఎయిర్ స్ట్రిప్లను యుద్ద విమానాల రాకపోకలకు ఉపయోగించనున్నారు. భారత వైమానిక దళం త్వరలోనే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ పై కురేభర్ వద్ద నిర్మించిన ఎయిర్ స్ట్రిప్ పై ప్రయోగాత్మకంగా యుద్ద విమానాలను నడపనుంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్థి వెల్లడించారు. ఈ ఎయిర్ స్ట్రిప్ పై ఎలాంటి విమానాలైనా దిగవచ్చని, టేకాఫ్ కూడా కావచ్చని అవనీష్ తెలిపారు. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని ఆయన చెప్పారు. భారత వైమానిక దళం యుద్ద విమానాల రాకపోకల కోసం యమునా ఎక్స్ప్రెస్ వే, ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలను ఇప్పటికే అధ్యయనం చేసింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా మహారాష్టలో కర్షకులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాసిక్ నుంచి ముంబైకి కాలినడకన ప్రదర్శనగా తరలి వెళ్లారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కర్షకులు పాల్గొన్నారు. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించాలని నినదించారు. కసరా ఘాట్ నుంచి ముంబై వైపు ర్యాలీ వెళుతుండగా రహదారి మొత్తం నిరసనకారులతో నిండిపోయింది. ముంబై ఆజాద్ మైదానంలో సోమవారం నిర్వహించనున్న సభలో ఈ రైతులు పాల్గొననున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా మహారాష్ట అధికార కూటమి మహావికాస్ అఘాడీకి చెందిన ప్రముఖ నేతలు ఈ సభలో పాల్గొననున్నట్టు ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు వెల్లడించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం పన్ను వసూళ్లలో తీరిక లేకుండా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి జీడీపీలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందని రాహుల్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో సైతం రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. I understand that there are reasons for this. Demonetization, GST, high petrol and diesel prices. These are crippling people. For the first time in our history, that Kisans are doing a rally on the 26th of January. They're doing a rally because they are hurt, they're upset, and they understand that what is theirs is being taken away from them. And I'm confident if we give Tamil Nadu a government that is not controlled by the BJP, if we give Tamil Nadu a government of the people of Tamil Nadu, I am confident that the Tamil people will overcome every single difficulty in their path. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,849 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,54,533కి చేరింది. తాజాగా 15,948 మంది వైరస్ నుంచి కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 1,3,16,786కి పెరిగింది. రికవరీ రేటు 96.83% పెరిగింది. గత 24 గంటల్లో 155 మంది చనిపోగా ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,53,339కి చేరింది. ప్రస్తుతం మరణాల రేటు 1.44% ఉన్నట్టు కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,84,408కి తగ్గింది. దేశవ్యాప్తంగా ఇవాళ ఉదయం 8 గంటల వరకు దాదాపు 16 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం అత్యధిక టీకాలు వేసిన దేశాల్లో భారత్ టాప్ 7లో ఉంది. టీకా తీసుకున్న వారిలో 0.0007% మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందారు. మిగతా వారికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ రాలేదు. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ ను ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. దేశంలో కేవలం 6 రోజుల్లోనే 10 లక్షల మందికి టీకా వేశారు. అమెరికాలో మిలియన్ మార్క్ చేరేందుకు 10 రోజులు, బ్రిటన్లో 18 రోజులు పట్టగా భారత్లో అంతకంటే వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. వరంగల్ జిల్లా హన్మకొండలో ఆరోగ్య కార్యకర్త వనిత కోవిడ్ టీకా వేయించుకుని మరణించిందంటూ వస్తున్న వార్తలు నిజం కాదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె గుండెపోటుతో మృతి చెందిందని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం ఇటుకలు మోస్తుండగా ఛాతీలో నొప్పి వచ్చిందని చెప్పారు. అయితే వారం రోజుల క్రితం వనిత సహా ఉద్యోగులతో కలిసి కోవిడ్ టీకా వేయించుకుంది. కోవిడ్ టీకా వికటించి చనిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుండటంతో వాస్తవం కాదని బంధువులు తేల్చారు. మరోవైపు వనిత మృతిపై జిల్లా అధికారులను వైద్య ఆరోగ్య శాఖ నివేదిక కోరింది. కమిటీ నివేదిక తయారు చేస్తోందని తెలిపింది. నివేదిక వచ్చిన అనంతరం కేంద్రానికి పంపుతామని వెల్లడించింది. వ్యాక్సిన్ 19th రోజు వేయించుకున్నది వనిత, నా తోటి వర్కరు. నేను కూడా అంగన్వాడీ టీచర్నే. నేను కూడా 18th రోజు వేసుకున్నాను వ్యాక్సిన్. కాకపోతే అంత ముందు రోజు ఆమె ఇక్కడ ఇల్లు కట్టుకుంటుందండి. ఆ ఇల్లు ఇటుకలు మోయడం వల్ల కొంచెం పెయిన్ వస్తుందని ఆమె భావించింది. కానీ ఆమెకు హార్ట్ అటాక్ వచ్చిందనేది ఆమెకు తెలియలేదు. ఆ తెలియకపోవడం వల్ల ఉండి వాళ్ళ బావగారు, వాళ్ళ అక్క, వాళ్ళ బిడ్డ వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా ఆమె హాస్పిటల్కి వెళ్ళడానికి సుముఖంగా చూపెట్టలేదు అన్నట్టు.
కరోనా వేళ ముందుండి సేవలందించిన యోధులంతా ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. తిరుపతి పర్యటనలో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అర్చకులు, తితిదే అధికారులు గవర్నర్కు స్వాగతం పలికి పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశంలో వ్యాక్సినేషన్ పట్ల WHO అభినందనలు అందరికీ గర్వకారణమని తమిళిసై పేర్కొన్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. దర్శనం చేసినది నాకు చాలా సంతోషంగా ఉంది. And we all should be protected by vaccine. WHO has appreciated the efforts of our country providing vaccine, not only to our country, to all the developing countries. So we are very proud. So I appeal the first line warriors, don't hesitate to take the vaccine. Please take the vaccine. As you all know, it is very safe. When we take with confidence only, it will create confidence among the people. అయోధ్య రామ మందిర నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని, నిర్మాణ వ్యయం 1100 కోట్ల రూపాయలను దాటుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు ఒకరు వెల్లడించారు. ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్గిరి మహారాజ్ ఓ జాతీయ ఛానల్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 70 ఎకరాల భూమిని పూర్తిగా అభివృద్ది చేసేందుకు 1100 కోట్లు వ్యయం కానున్నట్టు ఆయన అంచనా వేశారు. ఇందులో ప్రధాన ఆలయ నిర్మాణ వ్యయమే దాదాపు 300 నుంచి 400 కోట్లుగా ఉందని తెలిపారు. నిర్మాణంలో పాల్పంచుకుంటున్న నిపుణులతో చర్చించిన తర్వాత ఈ అంచనాకు వచ్చినట్టు గోవింద్ దేవ్గిరి మహారాజ్ తెలిపారు. అయితే మందిర నిర్మాణానికి అయ్యే ఖర్చుపై ట్రస్ట్ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయోధ్య ఆలయం కోసం లక్నోకు చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీకాంత్ వాజ్పేయి భూరీ విరాళం ఇచ్చారు. 45 లక్షల రూపాయల చెక్కుతో పాటు 5 కోట్ల విలువ చేసే తన ఇంటిని సైతం ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి అశుతోష్ టాండన్ కు 45 లక్షల రూపాయల చెక్కు అందించారు. శ్రీకాంత్ వాజ్పేయి అందించిన విరాళం మరెందరికో స్ఫూర్తినిస్తుందని యూపీ మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ వాజ్పేయిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. భార్య అశోక్ కుమారి జ్ఞాపకార్థం 21 లక్షలు, తండ్రి శివపాల్ వాజ్పేయి జ్ఞాపకార్థం 11 లక్షలు, తన పేరిట 11 లక్షలు, తన బంధువుల పేరిట 1,00,000 ఇచ్చినట్టు శ్రీకాంత్ వాజ్పేయి తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రంలో విరాళాల సేకరణ కొనసాగుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఊరూరా తిరుగుతూ నిధులు సేకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మారేపల్లిలో శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలతో ఇంటింటికి వెళుతూ విరాళాలు సేకరించారు. జగిత్యాల జిల్లా వేంపేటలో ప్రత్యేక పూజలు అనంతరం విరాళాల సేకరణ ప్రారంభించారు. నల్గొండ జిల్లా సర్వారంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో రామమందిరానికి విరాళాల సేకరణ నిర్వహించారు. పేదలకు సేవ చేయడం మరిచి భాజపా నాయకులు శ్రీరామ జపం చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఆయన ప్రతిదానిని భాజపా నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ శ్రీరాముడిని పూజిస్తారన్న ధర్మారెడ్డి ఆయన పేరుతో రాజకీయం చేయడం ఎందుకని ప్రశ్నించారు. శ్రీరాముడు ఎవరికి లేదు, అందరికీ ఉన్నది శ్రీరాముడు. బీజేపీ అంటేనే చాలు శ్రీరాముడు తప్ప ఇంకొక ముచ్చట లేదు. పేద ప్రజలు చేద్దామని ముచ్చట లేదు. శ్రీరాముడు రోజు మొక్కుతలేమా, రోజు పూజ చేసుకుంటలేమా? ఇళ్ళల్లో రామచంద్రుడు మొక్కనోళ్ళు ఎవరు? శ్రీరామచంద్రుడు ఒక్కడి పట్టుకుని తిరుగుతా ఉన్నారు. అది నువ్వు ఇచ్చిన స్కీమ్. ఏమన్నా మాకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పమని చెప్పి నీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకు వచ్చే బాకీ అడగడానికి ముఖ్యమంత్రి గారు పోతే బతిలాడి పంపించింది ప్రధానమంత్రి. ఇక్కడ మురిగే కుక్కలు మాత్రం ఏదో కాళ్ళు పట్టుకోవడానికి వేయండి, ఏలు పట్టుకోవడానికి వేయండి అంటా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, బతిలాడాల్సిన అవసరం ఉన్నది. మన రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా పరిపాలించుకుంటా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం చెల్పూర్లోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో జెన్కో, సింగరేణి జీఎం కార్యాలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ హన్మకొండలోని హరిత హోటల్లో వామపక్షాల సన్నాహక సమావేశం నిర్వహించాయి. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి జయసారథి రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని నేతలు కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్లో తెరాస కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తెలంగాణ చౌక్లో తెరాస శ్రేణులు నిరసన తెలుపుతుండగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న భాజపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. సాహిత్యం ద్వారా జాతిని జాగృతం చేసే దిశగా ఆలోచనలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సూచించారు. మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 610 కవుల భాగస్వామ్యంతో రూపొందిన పద్య ప్రభంజనం గ్రంథం ఆవిష్కరణోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ గ్రంథం పద్య సంకలనంలా కాకుండా జాతీయ కావ్యంగా చరిత్రలో నిలిచిపోవాలని కవిత ఆకాంక్షించారు. బాలికను కిడ్నాప్ చేసి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన కంటే నరేష్
బంజారాహిల్స్ ఇందిరానగర్లో భార్య, 3 పిల్లలతో కలిసి ఉంటున్నాడు. సమీపంలో నివసిస్తున్న ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న బాలికకు కొంతకాలంగా ట్యూషన్ చెబుతున్నాడు. ఈ నెల 21న ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకునేందుకు యత్నించాడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అప్పటికే అద్దెకు తీసుకున్న ఓ గదిలో బంధించాడు. నైట్ డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆపై బాలికను ఉంచిన గదికి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నరేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఓ యూట్యూబ్ నటి వేధింపులకు గురైంది. తాను నియమించుకున్న డ్రైవర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించి వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేహా శర్మ అనే నటి యూట్యూబ్ ఛానళ్లలో నటిగా పనిచేస్తుంది. కొద్ది రోజుల కిందట షూటింగ్ నిమిత్తం నేహా శర్మ కేరళకు వెళ్లే సమయంలో డ్రైవర్ షేక్ ఇబ్రహీం వెంట ఉన్నాడు. డ్రగ్స్ కు బానిసైన డ్రైవర్ షేక్ ఇబ్రహీం డబ్బు కోసం తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాది నదీ జలాల కోసం గుజరాత్కు వెళ్లిన హైదరాబాద్ దేవాదాయ శాఖ ఉద్యోగులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సూరత్ వద్ద జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 3 గాయాలయ్యాయి. ఈ ఘటనలో అడిక్మెట్ ఆంజనేయ స్వామి ఆలయ మాజీ ఈవో శ్రీనివాస్, పాన్ బజార్ వేణుగోపాలస్వామి దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ రమణ మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ను ఆదేశించారు. గాయాలైన ఈవో సత్యనారాయణ, పూజారి వెంకటేశ్వర శర్మ, క్లర్క్ కేశవరెడ్డిని అహ్మదాబాద్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి దాదాపు 1.5 గంటల సమయం పట్టింది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించలేదు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న జాతర వైభవంగా జరుగుతోంది. 2వ వారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్న నామస్మరణతో కొమరవెల్లి ఆలయం ప్రాంగణం మారుమోగింది. జాతర పురస్కరించుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ దుర్గం చెరువు తీగల వంతెనపై 10K 5K రన్ నిర్వహించారు. ఇనార్బిట్ మాల్, నిర్మాణ్, ప్యూమా తదితర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. తీగల వంతెనపై తొలిసారిగా జరిగిన 10K రన్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యంతో పాటు బాలికా విద్యా ప్రోత్సాహకానికి ముందుకొచ్చిన సంస్థలను అరవింద్ కుమార్ అభినందించారు. దివ్యాంగుల కోసం నిర్వహించిన 5K రన్ను పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. దివ్యాంగుల పరుగులో ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకున్నారు. ఇసుక తిన్నెల్లో ఓ బాలుడు ఫీట్లు చేస్తున్న వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్లో పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి పెట్టిన వీడియోను కోట్ చేసిన కేటీఆర్ భవిష్యత్ ఒలింపిక్ మెడలిస్ట్ అంటూ కితాబిచ్చారు. ఆ బాలుడు వివరాలు ఇవ్వాలని కోరారు. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా తగిన సహాయం అందించాలనుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక మరో ట్వీట్లో కిలిమంజారో పర్వతాన్ని ఇటీవల అధిరోహించిన ఐపీఎస్ తరుణ్ జోషిని అభినందించారు. మృతి చెందిన తల్లి ఏనుగు కోసం పిల్ల ఏనుగు పడిన తపన హృదయాలను కలచివేసింది. కేరళ తిరువనంతపురంలోని విధురలో ఓ ఏనుగు మృతి చెందింది. శనివారం ఉదయం అటవీ సరిహద్దుకు సమీపంలోని చనిపోయిన ఆడ ఏనుగును స్థానిక కూలీ గుర్తించాడు. అయితే దాని చుట్టూ ఓ పిల్ల ఏనుగు తిరుగుతూ కంటతడి పెట్టుకుంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ గజరాజు ఒంటికి గాయాలేవీ లేకపోవడంతో ఏనుగుకు శవపరీక్ష చేయించేందుకు చర్యలు చేపట్టారు. పిల్ల ఏనుగును స్థానిక కొట్టూరులోని ఏనుగుల సంరక్షణ కేంద్రానికి తరలించాలని అటవీ అధికారులు నిర్ణయించారు. భారీ హిమపాతం జమ్మూ కశ్మీర్ను వణికిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న మంచు వర్షానికి ఇప్పటికే ఉష్ణోగ్రతలు గడ్డకట్టించే స్థాయికి పడిపోయాయి. తాజాగా కురుస్తున్న హిమపాతంతో రహదారులపై వాహనాలు జారుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్కు తరచూ అంతరాయం వాటిల్లుతోంది. భారీ మంచు వర్షం కారణంగా విమానాల రాకపోకలపైన ప్రభావం పడింది. శ్రీనగర్, పూంచ్ జిల్లాల్లోని మండి ప్రాంతంలో హిమపాతం ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో భారీగా మంచు వర్షం కురవడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోవడంతో ఇప్పటికే ప్రఖ్యాత దాల్ సరస్సు గడ్డకట్టింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో వార్షిక పూల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. మగువుల మనసు దోచే ఆహ్లాదకరమైన పువ్వులను ప్రదర్శనలో ఉంచారు. కోవిడ్ వైరస్ నిరోధక టీకా థీమ్ ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భువనేశ్వర్లోని రీజనల్ ప్లాంట్ రిసోర్సెస్ సెంటర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రీజనల్ రిసోర్స్ సెంటర్ పరిశోధనలు చేసి అభివృద్ధి చేసిన కొత్త రకాల పూలతో పాటు ఇంటిలో పెంచుకునే అందమైన మొక్కలను కూడా ప్రదర్శనకు ఉంచారు. పర్యాటకులను ఆకట్టుకునే ప్రధాన ఉద్దేశంతోనే వార్షిక పూల ప్రదర్శన 2021ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల రాక ఆశావహంగానే ఉందని చెప్పారు.